రేపే శుక్రవారం రోజున మర్చిపోకుండా పసుపుతో ఇలా చేయండి చాలు. ఇలా పసుపుతో ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావాల్సిన ధనం వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజున పసుపుతో ఇలా చేయండి చాలు. మీ యొక్క కష్టాలు, బాధలు, కన్నీళ్ళు కూడా అన్నీ తొలగిపోతాయి. అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. ఈ పని ఈ చిన్న పని చేయటం వలన చాలా శుభాలు కూడా జరుగుతాయి. ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. బాధలు నీవు లేకుండా ఉంటారు. పసుపుతో ఈ చిన్న పని చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. పసుపు అంటేనే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకునే శక్తి ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న చెడు మొత్తం కూడా వెళ్ళిపోయి నెగిటివ్ అంతా కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలా పసుపుతో చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కావలసిన సంపాదన కూడా అమ్మవారు చేకూరుస్తుంది. మరి ఇంతకీ శుక్రవారం రోజున పసుపుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ పరిహారం ఎలా చేయాలో అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శుక్రవారం అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. ఇలాంటి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కొన్ని చేయకూడని పనులు ఏమిటో, ఆ పనులు చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. కొంతమందికి వారికి ఉన్న ఆచారం ప్రకారం లేదా ప్రాంతాల వారికి ఆ రోజున ఆ పని చెయ్యాలి, ఆ రోజు ఆ పని చేయకూడదు అని అంటూ ఉంటారు. పెద్దవారు ఇంట్లో ఉంటేవారు ఈరోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను చెప్తూ ఉంటారు. అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే వాటికి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. కొంతమందికి అవి తెలియక ఆ పనులను చేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందుల సమస్యలు వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వీటన్నిటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే. మరి శుక్రవారం రోజున కొన్ని పనులను చేయకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. శుక్రవారం రోజు మనకు తెలియకుండానే చేసే పనులు వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొందరు బూజును దులుపుతూ ఉంటారు. కానీ శుక్రవారం రోజున బూజును శుభ్రం చేయకూడదు. నా చేయటం వల్ల ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు మాల వద్ద లేదా కిటికీల వద్ద బూజు కనిపిస్తూ ఉంటుంది కదా, అలా కనిపించిన దాన్ని తుడిసేస్తూ ఉంటారు. పొరపాటున కూడా శుక్రవారం రోజు బూజును మాత్రం దులిపినట్లయితే ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి బయటకు వెళ్ళటం వలన మీకు దరిద్ర దేవత ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీని వలన మీరు అనేక కష్టాలను, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కొంతమంది శుక్రవారం రోజున పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా బయట పాడిస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. శుక్రవారం రోజున చేతికి ఉన్న గాజులను తీయకూడదు. గాజులు కూడా పగలకుండా ఉండేలా జాగ్రత్తగా ఉండాలి. గాజులు సౌభాగ్యానికి గుర్తు. అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయడం వలన మీకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ భర్త చేసే వ్యాపారంలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని వలన ధన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజున ఇలా మీ చేతికి ఉన్న తీయకుండా ఉండడం వలన మీ భర్త ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు. మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చ రంగు మట్టి గాజులను ధరించడం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది. దీనితో మీరు ఆనందంగా ఉంటారు. అలాగే శుక్రవారం రోజున పసుపు, కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు. కొన్నిసార్లు అవి మన చేతిలో నుండి జారి కింద పడిపోతూ ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జరగకుండా చూసుకోవాలి. అలా పసుపు, కుంకుమల కింద పడడం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి
పసుపు కుంకుమల విషయంలో మీరు జాగ్రత్తను పాటించాలి. అలాగే పువ్వులను కొంతమంది పారేస్తూ ఉంటారు. అంటే గుమ్మాలకు తోరణం కట్టిన పువ్వులను లేదా దేవుని పూజించిన పువ్వులను శుక్రవారం రోజున తీయకూడదు. ఇలా చేయటం వల్ల మీరు అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజున పువ్వులను విసిరేయటం, పారేయటం వంటివి పనులు చేయకూడదు. ఎవరికైతే లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజున పంపిస్తూ ఉంటారు. ఇలా శుక్రవారం రోజు ఇంటి నుండి బయటకు పంపివేయటం వలన లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది. అర్జెంటు పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇలా చేయడం వల్ల కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలవదు. శుక్రవారం అంటేనే లక్ష్మీప్రదమైన రోజు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటు స్నానాన్ని చెయ్యకూడదు. శుక్రవారం రోజు తల స్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. శుక్రవారం తల స్నానం చేయటం వలన లక్ష్మీదేవి శిరోభారం అంటే తలభారం కలిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది. అటువంటి లక్ష్మి పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తగ్గించడానికి కాదు. అంటే శుక్రవారం రోజున ఇలాంటి పనులు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి, సంపద అనేవి లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతుంది. ఇలా చేయటం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పసుపు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు. ఈ పసుపుతో ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. కాబట్టి పసుపుతో ఏ పరిహారం చేసినా మన ఇంట్లో ఉన్నంత చెడు మొత్తం తొలగిపోతుంది. పసుపు అనేది అందరి ఇళ్లల్లో ఉంటుంది కాబట్టి మన ఇంట్లో ఉన్న పసుపుతో ఇలా చేయండి చాలు. మీ ఇంట్లో నుండి నెగిటివ్ అంతా వెళ్ళిపోయి మీకు పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజున పసుపుతో ఇలా చేయండి చాలు. మీ ఇంట్లో నెగిటివ్ వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి ఉండడం వల్ల ధన ఆకర్షణ అనేది బాగా పెరుగుతుంది. మీకు ధనం అనేది 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. పసుపుకు భారతీయ సంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభసూచకంగా పసుపును చూస్తాం. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తాం, కాళ్ళకు పసుపు రాసుకుంటాం, అలాగే ముఖానికి కూడా పసుపు పట్టిస్తాం. ఏ కూర వండినా పసుపు ఖచ్చితంగా వేయకుండా ఏ కూర వండలేము. కాబట్టి ఇలాంటి శక్తివంతమైన పసుపుతో ఈ పరిహారం చేయటం వలన మనకున్న సమస్యలన్నీ తొలగించుకోవచ్చు. కాబట్టి శుక్రవారం రోజున రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారం చేయండి చాలు. అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. అయితే ఒక చిన్న ప్లేటును తీసుకొని దాంట్లో పసుపును వేయండి. ఒక 2 టీ స్పూన్ల పసుపును వేసి దాంట్లో 7 లవంగాలను వేయండి. పువ్వు ఉన్న లవంగాలను వేసి ఆ రెండిటిని మీ ఎక్కడైనా శుభ్రమైన ఇంట్లో మూలలో పెట్టండి. ఈ పసుపు లవంగాలని శుభ్రమైన మూలలో రాత్రి సమయంలో రాత్రంతా అలానే పెట్టండి. ఇలా రాత్రి సమయంలో అలానే పెట్టడం వల్ల మీ ఇంట్లో చెడు అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా చెడు వెళ్ళిపోయినప్పుడే కదా మనకు లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది. కాబట్టి ఇలా పసుపుని ఒక శుభ్రమైన మూలలో ఉంచి ఉదయాన్నే దాన్ని ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో పొయ్యండి. ఇలా చేయడం వల్ల మీకు సులువుగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని నానా తంటాలు పడుతూ ఉంటారు. కాబట్టి ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా మనకున్న సమస్యలు తొలగించుకోవాలన్నా శుక్రవారం రోజున పసుపు లవంగాలతో ఇలా చేయండి చాలు. మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి.